అంత దూరం నుంచి రావాల్సిన అవసరం ఏంటి? చదవాలంటే రావాలి, చదివే జీవితాన్ని మారుస్తుంది కాబట్టి చదువు కోసం వచ్చిన, చదివించడానికి వచ్చిన, చదువు చెప్పడానికి వచ్చిన. చదువంగ వలయు జనులకు చదువని వాడు అగ్నుండవు, చదువంగ వలయు జనులకు చదివించే నార్యులొద్ద చదువుము తండ్రి అన్నాడు. ఏది కాకతి యువతి రుద్రమ, ఎవడు రాయలు ఎవడు సింగన, అన్ని నేనే అంత నేనే, తెలుగు నేనే వెలుగు నేనే. వర్తమానం ఛానల్కు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు హైదరాబాద్ 38వ బుక్ ఫేర్ సందర్భంగా ఈ రాష్ట్రం నుంచే కాదు ఇంకా వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చినటువంటి సందర్భాలు, ఎంతోమంది పాఠకులు వచ్చినటువంటి సందర్భం. ఇవాళ ఎంతోమంది వచ్చిండ్రు, వాళ్ళతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్లో ప్రతి సంవత్సరం జరుగుద్ది. అసలు మీరు ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో ఏ పుస్తకాలు తీసుకోవడానికి వచ్చారు, మీరు వచ్చినటువంటి ఉద్దేశం ఏమిటి, మీకు ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్తమాన టీవీ ఛానల్కు ప్రత్యేకమైన ధన్యవాదాలు మాకు అవకాశం కల్పించినందుకు. నేను ప్రతి సంవత్సరము బుక్ ఫెయిర్కి వస్తూ ఉంటాను. ఇక్కడ మన తెలంగాణకు ప్రత్యేకమైనటువంటి చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే కవులు, కళాకారులు, మేధావులు ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి బుక్ ఫెయిర్ నడవడం అనేది చాలా గొప్ప విషయం. గ్రామాలలో, మండలాల్లో ఉండే వాళ్ళకు ఏం స్ఫూర్తి ఇవ్వాలనుకుంటున్నారు? మంచి క్వశ్చన్ అడిగినవన్నా ఉదయన్న. ఇప్పుడు ప్రస్తుతము హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రాంతంలో, యూనివర్సిటీలో చదువుతున్నటువంటి ప్రాంతాల్లో, లేకపోతే ఇక్కడ కాలేజీ పిల్లల మాటకే వచ్చి ఈ బుక్ ఫెయిర్ యూజ్ చేసుకుంటారు. కానీ గ్రామాలలో, మండల హెడ్ క్వార్టర్లో చదివేటటువంటి పిల్లలకి రావాలి, వస్తేనే మేధావులు రాసినటువంటి బుక్కులు ఏంటివి, రైటర్స్ రాసినటువంటి బుక్కులు ఏంటి, నువ్వు ఫ్యూచర్లో ఒక బుక్ రాయాలనుకుంటే ఆ బుక్ ఒక పబ్లిషన్ చేయడం కోసము నీకు ఎదుర్కొనేటువంటి కష్టం ఏందో తెలుస్తుంది. మాకు సార్లు చెప్తారు, మా ప్రొఫెసర్లు చెప్తారు, మా కాశీం సారు, మా ప్రొఫెసర్ కంచాయిలా సారు, లేకపోతే మా అన్న స్టాలిన్ అన్న గిట్ట మా అన్నకి చెప్తారు, మాకు ఒక బుక్ రాయడం ఎంత గొప్పనో దాన్ని పబ్లిష్ చేయడం గిట్ట అంతే గొప్ప. పబ్లిష్ చేయరు బుక్కులు. కాబట్టి ఇలాంటి బుక్ ఫెయిర్లకు వస్తే ఒక బుక్ పబ్లిషన్ చేయడం కోసం ఎంత కష్టమైతుందో గినంగా మనం చూస్తాం. అందుకోసము రావాలి, గ్రామాల నుంచి, మండల హెడ్ క్వార్టర్ల నుంచి పిల్లలు రావాలి, వచ్చి చూడాలి ఎలాంటి బుక్స్ ఉన్నాయి, సమాజాన్ని ఏ బుక్స్ ఎంత ఎడ్యుకేట్ చేస్తున్నాయి అనే విషయం గిట్టంగా తెలుస్తుందని తెలియజేస్తున్నాను అన్న. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? జనగాం జిల్లా నుంచి వచ్చినాను నేను. అంత దూరం నుంచి రావాల్సిన అవసరం ఏంటి? చదవాలంటే రావాలి, చదివే జీవితాన్ని మారుస్తుంది కాబట్టి చదువు కోసం వచ్చిన, చదివించడానికి వచ్చిన, చదువు చెప్పడానికి వచ్చిన. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? నేను ఒక 3 years నుండి వస్తున్నాను. 2022 నుండి వస్తున్నాను. ఇది 4th టైం. మీరేంటి, ఏమన్నా వృత్తి ఉందా? నేను ఎడ్యుకేటర్ని. 10 మంది పిల్లలు చదువు చెప్తాను. అంటే గవర్నమెంట్ టీచరా? మీకు ఎలా అనిపించింది? చదవాలి. ఇప్పుడు ఫేస్బుక్ లో, వాట్సాప్, ఇన్స్టాలో కాకుండా పుస్తకం పైన చదవాలి, చదివించాలి. అప్పుడే మనం ముందుకు పోతాం. లేకపోతే 10 మెట్లు వెనక్కి పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అందుకే పోతేనే ఎప్పుడో చెప్పిండు, చదువంగ వలయు జనులకు చదువని వాడు అగ్నుండవు, చదువంగ వలయు జనులకు చదివించే నార్యులొద్ద చదువుము తండ్రి అన్నాడు. చదవాలి, చదివితేనే పరిజ్ఞానం వస్తుంది, మెదడు డెవలప్ అవుతుంది, నలుగురిని కంట్రోల్ చేసుకునే శక్తి కూడా వస్తుంది. అందుకే రాజకీయ నాయకులు వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఉంటారు, పుస్తకాలు చదువుతుంటారు, చదువుతూనే ఉంటారు. పుస్తకాలు చదివే వాళ్ళు ఉగ్రవాదులు కూడా అవుతారు అనేది ఒక వాదన ఉంది. మార్గం 2 ఉంటుంది. పుస్తకం 2 మార్గాలు చెప్తుంది. అది మనం ఎంచుకోవడంలోనే ఉంటుంది. పుస్తకం మస్తకం అయినప్పుడు ముందుకే పోతాం, మస్తకం కానప్పుడు తీవ్రవాద లక్షణాలకు పోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇప్పుడు నక్సలెట్ సాహిత్యం అంటారు కదా, నక్సలెట్ సాహిత్యము కొంతమందికి నక్సలెట్లు ద్రోహులు అని అంటారు, కొంతమంది సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టే వాళ్ళు అంటారు. అంటే పుస్తకాలు ఏ రకంగా చూడొచ్చు దాన్ని? పుస్తకం ఇచ్చే నాలెడ్జ్ ఒకటే ఉంటుంది, అది మనం తీసుకుని అప్లై చేసే నాలెడ్జ్ 2 రకాలు ఉంటుంది. కోపం వచ్చినప్పుడు మంచి పద్ధతిలో ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది, తిరగబడే పరిస్థితి కూడా ఉంటుంది. తిరుగుబాటుదారులు అవుతారు, విప్లవకారులు అవుతారు, ఉద్యోగులు అవుతారు, కలెక్టర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, మీ లెక్క రిపోర్టర్లు కూడా అవుతారు. మీరు 38వ హైదరాబాద్ బుక్ ఫేర్కి వచ్చిండ్రు కదా, ఇదే క్రమంలో మీకు ఎలా అనిపిస్తుంది? ఏది కాకతి యువతి రుద్రమ, ఎవడు రాయలు ఎవడు సింగన, అన్ని నేనే అంత నేనే, తెలుగు నేనే వెలుగు నేనే. ఎవరి గజ్జల రవళివే నీవు మంజీరా అని మంజీరా గురించి రాశారు. చాలా పుస్తకాలు ఆయన నాకు కాంప్లిమెంట్స్ ఇస్తూ, ఆయన ఇచ్చిన పుస్తకాలు నా దగ్గర చిరంజీవి జ్యోతిరానికి శుభాకాంక్షలతో అని పుస్తకాలు నాకు ఇచ్చేసేవారు. మీరు ఏమైనా పుస్తకాలు తీసుకున్నారా? తీసుకుంటే ఏ పుస్తకాలు తీసుకుంటారు? యాక్చువల్గా ప్రపంచ చరిత్రకు సంబంధించినవి కానీ, లేకపోతే మామూలుగా 2వ బర్ను రాసిన సీక్రెట్ కానీ, లేకుంటే మామూలుగా వివిధ రాజనీతికి సంబంధించిన వ్యక్తుల పుస్తకాలు తీసుకోవడం జరుగుతుంది. నేను ఎందుకంటే యాజ్ ఏ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ ఉస్మాన్ యూనివర్సిటీగా ఈ యొక్క పుస్తకాలు నేను చదవడానికి ఇష్టపడతాను. మీరు చాలా దూరం నుంచి వచ్చిందని చెప్తున్నారు. అసలు మీరు ఆ ఇంట్రెస్ట్ తో ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీకు కలిగిన అనుభవాలు ఏంటి? మీరు ఏ పుస్తకాలు కొనడానికి వచ్చారు? వాటి వల్ల ఈ సమాజానికి ఎటువంటి ఆలోచన ఇస్తుందని మీరు భావిస్తున్నారు?
ప్రతి సంవత్సరం తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పుస్తకాల పండుగ నిర్వహించడం అభినందించదగ్గ విషయము. మరి అంటే ఏఐ వచ్చినా బిఐ వచ్చినా పుస్తకాలకు మాత్రం ప్రత్యామ్నాయం ఏం కాదు, క్లాస్ టీచర్కు ప్రత్యామ్నాయం కాదని చెప్పి నిరూపించడానికి ఇది ఒక నిదర్శనం. ఇంకోటి, రవి కాంచని చోట కవి కాంచుని అంటారు కదా, ఆ సామెతకు అనుగుణంగానే అంటే ఎంతమంది సూర్యుడు కాంచకపోయినా రవి కాస్తాడు. అంటే ఎంతోమంది కవులు రాసిన గొప్ప సర్వస్వాలు, గొప్ప గ్రంథాలు ఈ పుస్తకాల పండుగ లోపల మనం చూడొచ్చు, వాటి యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. మీరేమైనా పుస్తకాలు తీసుకున్నారా? మీకు ఎట్లా అనిపించింది ఏంటి? అంటే ఇప్పుడే మేము ఎంటర్ అవుతున్నాము. సో ఏవో కొన్ని పుస్తకాలను మాత్రం ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ తీసుకెళ్తాం. ఇది వరుసగా రాబట్టి 4వ సంవత్సరం. కాబట్టి పుస్తకాలు అనేది చిన్నపిల్లల నుంచి చనిపోయే వరకు అందరూ కూడా చదవాలి. సామాజిక జ్ఞానమే, వాళ్ళ పుస్తక జ్ఞానమే కాదు, సామాజిక జ్ఞానం తీసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా పుస్తకం యొక్క విలువ ఈ సమాజానికి తెలియపరుస్తూ అట్టడుగున ఉండేటువంటి పేదవాళ్ళ నుంచి డబ్బులు ఉన్నోళ్ళ వరకు పుస్తకాల విలువ జ్ఞాన రూపంలో వచ్చి ఒక అద్భుతమైనటువంటి సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టేటువంటి ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను.